మూడు సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం ఈ దినం విక్టోరియాపేట ఎల్బీ స్ట్రీట్ లో అందరూ కలిసి జెండా ఆవిష్కరణ చేసినాం. 43 సంవత్సరాలు అయింది. 43 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీ స్థాపించి 43 ఇయర్స్ అయింది. 43 సంవత్సరాల టీడీపీ పార్టీకి ఏం తగ్గకున్నట్లా రోజు రోజు పెరుగుకుంటా టీడీపీ ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు గారు, చంద్రబాబు నుంచి లోకేష్ బాబు గారు అందరూ ఇట్లా ఆవిర్భాగంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రాంతీయ పార్టీ అనేది చంద్రబాబు ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసినారు. దాని తర్వాత ప్రపంచంలో అన్ని దగ్గర ప్రాంతీయ పార్టీ అనేది ఆవిర్భాగమైంది. ప్రాంతీయ పార్టీ యొక్క ప్రత్యేకత ఏమి అని తెలిసింది. ప్రాంతీయ పార్టీ ఎంత చేయాలా అనేది నేషనల్ పార్టీకి ప్రాంతీయ పార్టీలు ఎంత అవసరం ఉంది, ఏమేమి ఉంది, ఏం చేయాలా. ప్రాంతీయ పార్టీలు ఉంటే అన్ని పనులు జరుగుతున్నాయి. నేషనల్ పార్టీలు ఏం చేయలేకపోతున్నారు. ప్రాంతీయ పార్టీలు వచ్చిన నుంచి నేషనల్ పార్టీలు కానీ తలవగ్గి ప్రాంతీయ పార్టీలకి ఏం పని కావాలన్నా, ఎక్కడ రోడ్లు కావాలన్నా, మంచి చెడు బీద వాళ్ళకి పట్టాలు కానీ ఇది కానీ అన్ని సమకూరుస్తూ ఉంది. ఎన్టీ రామారావుని మనం మర్చిపోలేని దినం. ఎన్టీ రామారావు గారు చేసిన కృతజ్ఞతల నుంచి రాజకీయం రోడ్డు పైన వచ్చింది. అంటే పబ్లిక్ తెలిసింది. ఇంతకుముందు రహస్యంగా ఉండేది. ఇప్పుడు రాజకీయం అంటే అందరికీ తెలుసు. ఏం అడగాల, ఎవరికి అడగాలి, ఎవరికి నిలబెట్టాలి, ఏ అధికారం నిలబెట్టాలా, ఎక్కడ ఏం చేయాలా అని అన్ని చేస్తున్నారు. కనుక ఆయన చేసిన రాజకీయ పబ్లిక్ ని అందరూ సంతోషిస్తున్నారు. దీన్ని తీసుకొని చేస్తున్నారు. సైద్ అఫ్సర్ భాష మైనార్టీ నాయకుడు, కర్నూలు డిస్ట్రిక్ట్. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. 1983 సంవత్సరంలో స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ అనే పేరుతో గొప్ప పార్టీని స్థాపించిన మహోన్నతమైన రోజు ఈ రోజు. ఆ కాలంలో ప్రాంతీయ పార్టీల గురించి ఎవరికి పెద్దగా తెలియదు. ప్రతి కార్యక్రమాలు కూడా ఢిల్లీ నుంచి జరిగేటి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా టోటల్ దక్షిణాంధ్ర నుంచి ఒక వినూత ఒరవడి రావడం జరిగినది. కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతూ నేషన్ ఫ్రంట్ అనే పార్టీని నేషన్ ఫ్రంట్ లో భాగస్వామ్యం అయ్యి మన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో అయితేనేమి, మనకు రావాల్సిన వాటర్లో అయితేనేమి గొప్పగా ఫైట్ చేసి అన్ని రకాల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్టీ రామారావు గారు కృషి చేయడం జరిగినది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ సిద్ధాంతాలు అదేవిధంగా ముందుకు తీసుకెళ్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడము జరిగినది. అందులో భాగంగా ఈరోజు అందరం కలిసి ఎల్బీ స్ట్రీట్, విక్టోరియాపేట, మేదర వీధి పార్టీ కార్యకర్తలు, మహిళా మణుల ఆధ్వర్యంలో అందరం కలిసి జెండా ఎగరవేయడం జరిగినది. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నా పేరు మనోహరయ్య, ఇన్ఛార్జ్ 34 వార్డు ఇన్ఛార్జ్. అందరికీ నమస్కారము. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ స్థాపించిన శుభదినం సందర్భంగా ఆదోని పట్టణంలోనే కాకోకుండా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలలో కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవము వేడుకలు ఘనంగా జరుపుకోవడము చాలా మంచి శుభ సందర్భంగా మేము అనుకుంటున్నాము. ముఖ్యంగా బీద వాళ్ళకి కిలో 2 రూపాయల బియ్యము ఎన్టీ రామారావు గారు తీసుకుని వచ్చినటువంటి పథకము. అలాగే ఆడపిల్లలకు ఆస్తిలో కూడా సమాన వాటాను తీసుకొని వచ్చి చట్టాన్ని తీసుకొని రావడం కూడా ఎన్టీ రామారావు గారి ఘనతకు ఒక నిదర్శనము. ప్రాంతీయ పార్టీలకు విలువ చేకూర్చేలాగా తన రాజకీయాన్ని ప్రారంభించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే భారతదేశంలోనే ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి తర్వాతనే వేరే ఎవరైనా కానీ వస్తారు. ఈయన మూలంగానే ప్రాంతీయ పార్టీలకు విలువ ఎంత ఉన్నది, ప్రాధాన్యత ఎంత ఉన్నది అన్న విషయం కూడా నేషనల్ పార్టీలకు బాగా అర్థమయ్యింది, అవగతం కూడా అయ్యింది. కాబట్టి సెంట్రల్ లోన ఏ పార్టీ అయినా కూడా అధికారం చెలాయించాలి అంటే
భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో కూడా ప్రాంతీయ పార్టీలతో మమేకమై కలుపుకొని పోతేనే మేము భారతదేశాన్ని పాలించే ప్రభుత్వంగా ఏర్పరచుకోవచ్చు అన్న విషయాన్ని కూడా ఆయన ద్వారానే భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కూడా ప్రాంతీయ పార్టీలను మమేకం చేసుకోవాలన్న విషయాన్ని కూడా నేషనల్ పార్టీకి ఒక ఆలోచన తీరుని తెప్పించింది. ఎందుకంటే నిజాయితీకి మారు పేరు స్వర్గీయ నందమూరి తారక రామారావు. అట్లా ఆయన అడుగు జాడల్లోనే నారా లోకేష్ మరియు చంద్రబాబు నాయుడు గారు కూడా అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఇటు పరిపాలన కూటమి పరిపాలన ఈ 2024 నుంచి 2029 వరకు కూడా కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేకూర్చాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. నా పేరు అంజనమ్మ, తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి, ఐటీడీపీ టౌన్ అధ్యక్షురాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు పూర్తి చేసుకొని 43లో అడుగుపెట్టింది. ఈ శుభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలు అయితేనే, నియోజకవర్గాలు అయితేనే, గ్రామాల్లో అయితేనేమే పార్టీ జెండా ఎగురవేసి నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించాలని చెప్పి పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మేము మా కావలపేట 24వ వార్డులో ఇక్కడ జెండా ఎగరడం జరిగినది. ఈ కార్యక్రమానికి వచ్చిన మా తెలుగుదేశం లీడర్లకి, కార్యకర్తలకి, నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. నాయకుడు నందమూరి తారక రామారావు గారు 1982లో మార్చి 29న పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగినది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం మార్చి 29వ తారీఖున పార్టీ జెండా ఎగరవేసే కార్యక్రమం గ్రామాల్లో అయితేనేమి, పట్టణాల్లో అయితేనేమి, వార్డులో అయితేనేమి కార్యక్రమం జరగడము ఆనవాయితీగా వస్తుంది. కావున ఆ యొక్క కార్యక్రమంలో ఈరోజు మేము నిర్వహించాము. మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి నందమూరి తారక రామారావు గారు పేదలకు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఉచిత బియ్యం అయితేనేమి, గృహ నిర్మాణం అయితేనేమి, తర్వాత జనతా వస్త్రాలు అయితేనేమి, ఇవన్నీ చాలా అనేక కార్యక్రమాలు చేసి ఆయన ఈరోజు మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. అలాంటి మహానీయుడు మళ్ళా పుట్టబోడు. కావున మనము మన పార్టీ నిరంతరం కాపాడుతూ ఆయన ఆశయాలను ఎల్లప్పుడూ నెమరవేస్తూ ఆయన అడుగులు నడుస్తూ ఆయన ఆశయాలు సాధించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రంగన్న, మున్సిపల్ ఎక్స్ కౌన్సిలర్ ఆదోని. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్.
గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. ఉగాది మరియు రంజాన్ సందర్భంగా అద్దిరిపోయే షూ బజార్ అయితే ఏర్పాటు చేశారు మన ఆదోనిలోని విఎస్బి ఫంక్షన్ హాల్లో అయితే. హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మన ఆదోనిలోని తిమ్మారెడ్డి బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి విఎస్బి ఫంక్షన్ హాల్లో అద్దిరిపోయే షూ బజార్కి సంబంధించి వెరైటీస్ అయితే ఇక్కడ చూడొచ్చు. మీరు ఏ విధమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి అన్నది, ఫెస్టివల్కు సంబంధించినటువంటి అద్దిరిపోయే డిజైన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ జనరల్గా ఏంటంటే డైలీ యూస్కి సంబంధించినటువంటి ఫుట్వేర్ కానివ్వండి, పార్టీ వేర్ కానివ్వండి, ఫార్మల్ కానివ్వండి, ప్రతి వెరైటీ ఫుట్వేర్కి సంబంధించి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. లేడీస్కి సంబంధించి, మెన్స్కి సంబంధించి అండ్ కిడ్స్కి సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధమైనటువంటి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అన్నది. సో లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఈ షూ బజార్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరందరూ కూడా ఓసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకు నచ్చినటువంటి ఫుట్వేర్ని అతి తక్కువ ధరలో పట్టుకెళ్ళండి. ఇక్కడ ఏ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నా సరే 99 రూపాయల నుంచి 499 రూపాయల మధ్యలోనే ఈ ఫుట్వేర్ వెరైటీస్ అన్నీ కూడా